మీలో చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, మీ నాన్న ఫోటో గానీ వీడియో గానీ ఉంటే పెట్టక్క అని చెప్పి. మా నాన్నతో ఫస్ట్ టైం నేను ఒక వీడియో తీసుకున్నాను. అది కూడా ఆయనకు అలా జరగక ముందు ఒక 2-3 వీక్స్ ముందనమాట. బేసిక్ గా మా నాన్నకి ఫొటోస్ వీడియోస్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సో నేను ఆ రోజు రిక్వెస్ట్ చేసి మరి ఒక వీడియో తీసుకున్నాను. అది ఒక చిన్న క్లిప్ అన్నమాట. అది నేను ఈ వీడియో లాస్ట్ లో పెడతా చూడండి. ఎప్పుడు లేంది ఆ రోజు రిక్వెస్ట్ చేసి మరి వీడియో తీసుకున్నాను. అండ్ అలాగే ఆ రోజే మా నాన్న రిక్షా టూర్ కూడా చేశాను నేను. అసలు నాకు ఆ థాట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అసలు ఆ వీడియో తీసేటప్పుడు అయితే మా నాన్న ఎంత యాక్టివ్ గా ఉన్నారంటే నేను అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేను ఆయనకి ఇంత తొందరగా ఇలా జరుగుతుందని చెప్పి. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, మీ నాన్నకి అలా జరిగినా కూడా ఆ ట్రోమాలోంచి ఇంత తొందరగా ఎలా బయటపడ్డావని చెప్పి. ఆయన మాతో ఉన్నప్పుడే ఆయన లేకపోయినా మేము ఎలా బ్రతకాలో అనేది నేర్పించి వెళ్ళాడు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. మీకు ఒక విషయం తెలుసా, జస్ట్ బయట వాళ్ళకే తెలుసు మా నాన్న మాతో లేరని చెప్పి. బట్ నాకు ఎప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే ఎవరో ఒక రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అది నేను నిజంగా నమ్ముతాను. ఇంకా కొంతమంది మీ నాన్నకి ఏమైంది, అలా ఎలా జరిగిందని కామెంట్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ దాని గురించి లాంగ్ వీడియో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు షార్ట్ వీడియో చూడాలనుకుంటే నా ఐడిలో పిన్ చేసి ఉంటది, ఒకసారి చూడండి. మళ్ళీ దాని గురించి వీడియో చేస్తే సింపతి కోసం చేసామంటారు. మళ్ళీ చెప్తున్నాను, వీలైతే సపోర్ట్ చేయండి కానీ ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఇంకా మా నాన్న గైస్ मेरी से मपुलन